మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ఈ +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. ఈ కేసులో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నటువంటి అభిషేక్ సింగ్ అదృశ్యమైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఆ డ్రగ్స్ ను సరఫరా చేసినటువంటి వ్యక్తిగా అభిషేక్ సింగ్ ని చెప్తున్నారు. ఏడాది నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు అభిషేక్ సింగ్. ఇప్పటికే ఇతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కూడా చేశారు. అయితే అతను ప్రస్తుతం కనిపించకుండా పోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే అభిషేక్ సింగ్ ఇప్పుడు ఈ కేసులో ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసు, డ్రగ్స్ సరఫరా కేసు సంబంధించినది. దీంట్లో మెయిన్ కీలకంగా ఉన్న అభిషేక్ సింగ్ 16వ తేదీ నుంచి కూడా కనిపించట్లేదని చెప్పి తండ్రి రాజనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు పైన పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే కాల్పుల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారన్న విషయం కూడా తెలుసుకున్నప్పుడు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ద్వారా ఈ డ్రగ్స్ ని ఏడాది కాలం నుంచి కూడా అటు అభిషేక్ సింగ్ తో పాటు రాజేష్ వర్మ అనే ఇద్దరు యువకులు కూడా సరఫరా చేస్తున్నట్లుగా పేర్కోవడం జరిగింది. అయితే రాజేష్ వర్మ మొత్తం మెయిన్ డ్రగ్ పెడ్లర్ గా ఉన్నాడు. అది రాజేష్ వర్మ నుంచి అభిషేక్ సింగ్ డ్రగ్స్ తీసుకొచ్చి నేరుగా ఏదైతే రోహిత్ రెడ్డి డ్రైవర్ అనే శరత్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా వీళ్ళలోకి వచ్చింది. అయితే ఈ కాల్పులు తర్వాత డ్రగ్స్ కేసు వీళ్ళలోకి వచ్చిన తర్వాత అదే రోజు నుంచి 16వ తేదీ నుంచి అభిషేక్ సింగ్ కనిపించకపోయింటూ అయితే తన కుమారుడు కనిపించట్లేదంటే అటు రాజనగర్ పోలీసులో ఫిర్యాదు చేయడం తండ్రి ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే ఆ రోజు డ్రగ్స్ పార్టీ రోజు అభిషేక్ సింగ్ నుంచి శరత్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ డ్రగ్స్ తీసుకొని అతను నేరుగా తీసుకొని వెళ్లి పార్టీలో ఇచ్చినట్టుగా ఇప్పటికి గుర్తించారు. అయితే సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకురాలని ఇప్పటికీ నిర్ధారణకు వచ్చింది. ఇక్కడ నుంచే లోకల్ డ్రగ్స్ కొనుగోలు చేశారు. లోకల్ గా ఏదైతే అభిషేక్ సింగ్ డ్రగ్స్ ఇచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడైతే అభిషేక్ సింగ్ తో పాటు రాజేష్ వర్మ కోసం ఇద్దరి కోసం కూడా గాలిస్తున్నారు. మొత్తంగా నలుగురు కలిసి ఏడాది కాలంగా రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు లభ్యమైనవి. దీనికి సంబంధించి కాల్డాటా కావచ్చు, లేకుంటే అభిషేక్ సింగ్ కాల్డాటా కావచ్చు, లేకుంటే రాజేష్ వర్మ కాల్డాటా కావచ్చు, శరత్ ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకున్నారనే విషయం కూడా బయటపడింది. ఇప్పటికీ ఒక 30 సార్లు డ్రగ్ పార్టీలు ఈ ఫామ్ హౌస్ నిర్వహించినట్టుగా అధికారులకు తెలియదు. అయితే 30 సార్లు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీశారు, ఎవరు తెచ్చారనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ. మోయినాబాద్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితుల్ని ఇప్పటికే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజుల పాటు వీరిని ఫామ్ హౌస్ డ్రగ్స్ అంశంపై విచారణ జరుపుతున్నారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను డ్రగ్స్ వినియోగం, సరఫరా సహా పలు అంశాలపై ప్రశ్నించబోతున్నారు. ముగ్గురు నిందితులను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది.